ఇది హైడ్రా అనేది దాని వెనక రాజకీయ కూటమేనా? 100% ప్రజల మూడును డైవర్ట్ చేయడానికి ఒక కార్యక్రమం చేసిండు. కానీ అందులో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పూటకు గతి లేని వాళ్ళు, దారిద్ర్య రేఖకు దిగు ఉన్న వాళ్ళు, వాళ్ళకున్న కొద్దిపాటి పైసలతోటి అక్కడ జాగా కొనుక్కొని పర్మిషన్ తీసుకొని కడుక్కున్నాం. ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వాధికారులను పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాధికారులను వదిలిపెట్టేసి డైరెక్ట్గా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గెలిస్తే వాళ్ళకు నోటీసులు అయితే డైరెక్ట్ పోయి కొట్టడంతో నిరాశలు అయిపోయి చాలా శాపనార్థాలు పెడుతున్నారు ప్రభుత్వం మీద. సార్ ఇక్కడ ఇది ఒకటి సార్ చిన్నది. ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసిన వాళ్ళని కొట్టు, పెద్దవాళ్ళని తప్పలేదు. పేదలు ప్లాట్లు కొనుక్కొని FTL అని బఫర్ జోన్ అని దగ్గరలో ఉన్నాయని చెప్పి ఇప్పుడు కట్నీళ్ళలో ప్రస్తుతానికి ఉంటున్న వాళ్ళని ఉన్నిస్తున్నాం. కత్తిమూలు ప్లాట్ ఖాళీగా ఉన్న పరిస్థితి ఏంటి సార్? అని కట్టుకోవడానికి పర్మిషన్ లేదంటారు. అంటే నాకు ప్లాట్ ఉందని చెప్పి చూసి ఆనందపడాలనా? అదే కదా, అందుకనే ఇప్పుడు ప్రజలందరూ కూడా మామూలు ప్రజలు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద కన్నెర్ర చేస్తూ ఉన్నారు. సో అది డ్రామా లెక్క ప్రజల మూడ్ డైవర్ట్ చేయడానికే పనిచేయడం జరిగింది. 6 గ్యారెంటీ మర్చిపోవడానికే అంతే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా అమలు పరచలేదు. తర్వాత రెండవది, రేవంత్ రెడ్డి మార్క్ లెక్క ఒక్క ముఖ్యమంత్రిగా ఆయన విజన్ ఇట్లా ఉంది. ఎడ్యుకేషన్ మీద ఇలాంటి పాలసీ ఉంది, రవాణా రంగం మీద ఇలాంటి పాలసీ ఉంది, లేదా వ్యవసాయ రంగం మీద గొప్ప కార్యాచరణ ఉందంటే ఏ దాని మీద ఒక స్పెషల్ లేకుండా మొత్తము గత ప్రభుత్వ వైఫల్యాలు అనుకోండి విఫల ప్రయత్నం చేసి ఆ ప్రాజెక్టులు లేదా ఆ పథకాలన్నీ కూడా ఫెయిల్యూర్ అని చూడటం కోసమే ఈయన ఆలోచన జరుగుతూ ఉన్నది తప్ప వేరే ఏం లేదు. ఉదాహరణకి మేము ఇరిగేషన్ రంగంలో ఏప్రిల్ మేలో రివ్యూ చేసుకొని దేవాదుల కోసము సమ్మక్క సారమ్మ బ్యారేజ్ దగ్గర చెల్లి 365 నీళ్లు లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండే. రివ్యూస్ చేయకపోవడం వల్ల జూలై వరకు కూడా ఒక చుక్క కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి. అక్కడ ఎప్పుడు 365 రోజులు ప్రాణహిత తర్వాత మాకు అక్కడ బ్యారేజ్ ఉంటుంది కాబట్టి ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. గణపురం నియోజకవర్గం మొత్తం కూడా దేవాదుల ప్రాజెక్టు ద్వారానే పారకం. సో ఒక నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగానంటే మా నియోజకవర్గానికి 1,40,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ఏర్పాటు మేము చేసుకున్నాం. ఎక్కడ లేని విధంగా 7-8 రిజర్వాయర్లు ఒక్క నియోజకవర్గంలో కేసీఆర్ ఆశీస్సులతోటి రిజర్వాయర్లు అన్ని కూడా మేము కట్టుకొని పూర్తి చేసినాం. కొన్ని గ్రామాలు ఇంకా కూడా నీళ్ళు అందుతలేవంటే 134 కోట్ల రూపాయలు ఎలక్షన్లకు ముందు ఒక 6 నెలలకు ముందు ఆ పనులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా అయితే సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇవాళ దేవాదుల ద్వారా ఒక్క చెరువు కూడా నింపలేదు. మొత్తం ఉన్న వాన పడడం వల్ల కొన్ని చెరువులు నిన్నాయి. కానీ ప్రణాళికబద్ధంగా మేలో మనం రివ్యూ చేసుకొని జూన్లో రిజర్వాయర్లు నింపుకుంటే జూలై వరకు అన్ని చెర్లలో నీళ్ళు నింపితే ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి కార్యాచరణ జరగలేదు. ఇప్పటి వరకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి ఒక్క రూపాయి పని కూడా తీసుకురాలే. నువ్వు ఆ పార్టీలో చేరినప్పుడు ఒక్కొక్కసారి ఒక ప్యాకేజ్ ఇస్తారు, ఒక 150 కోట్ల. ఇప్పుడు దానికి దయాకర్ రావు గారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 160 కోట్లు ఇచ్చారు. అట్లాగే రెడ్డి నాయక్ గారు వచ్చినప్పుడు, అప్పుడే గండ్రరమణారెడ్డి గారు వచ్చినప్పుడు, ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పెషల్ ఫండింగ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, సో సిడిఎఫ్ లేదు, SDF లేదు, ఏదైనా ప్యాకేజ్ కూడా లేదు. మరి ఎందుకు పోయినట్టు, ఏ అభివృద్ధి కోసం పోయినట్టు కడియం శ్రీహరి? కాబట్టి ఆయన సొంత ప్రయోజనాల కోసం పోయిండు, గన్పూర్ అభివృద్ధిని గాలికి వదిలేసిండు. సార్ ఇంకోటి సార్, బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే ఈసారైనా స్టేషన్ గణపూర్ టికెట్ రాజా గారికి వస్తుందా? అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అధిష్టానము మొన్న ఎంపీ ఎన్నికలప్పుడు టికెట్ ఇచ్చే వరకు వచ్చిన తర్వాత అది సుధీర్ కుమార్కి ఇవ్వడం జరిగింది. నాకు చెప్పిన కారణం ఏంటంటే తప్పకుండా 6-100 రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది, కడియం శ్రీహరి గారు బై ఎలక్షన్లు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది, ఆయన ఎదుర్కోవాలంటే నువ్వైతేనే మంచిగా ఉంటుంది. కాబట్టి నేను గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. సో తర్వాత ఎంపీ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీలలో స్టార్ క్యాంపెయిన్గా పనిచేయమంటే నేను పార్లమెంటు పరిధిలో ఉన్న భూపాలపల్లి నుంచి మొదలు పెడితే మనకు పాలకుర్తి వరకు 7 నియోజకవర్గాలలో ప్రచారం చేయడం జరిగింది. గన్పూర్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకొని ఇక్కడ కార్యక్రమం చేస్తున్నది. సో బై ఎలక్షన్ వస్తుందా రాకున్నా కూడా ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. కడియం శ్రీహరి చేసిన మోసానికి కడియం శ్రీహరిని ఓడగొట్టాలనే ఒక నిర్ణయానికి మాత్రం ప్రజలు వచ్చాయి. సరే ఇంకోటి, 2014 వరంగల్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో కొంచెం మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి
కేసీఆర్ గారు మీ మీద సీరియస్ అవ్వడం జరిగిందంటారు, ఇది నిజమేనా? నేను కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని. అవును. సో అక్కడ ఎంజిఎం హాస్పిటల్లో పిల్లల డాక్టర్గా పనిచేయడం జరిగింది. అక్కడే పీజీ కూడా నాది అక్కడే కంప్లీట్ అయింది. అప్పటివరకే గవర్నమెంట్ జాబ్ 2 సార్లు వస్తే కూడా గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ వరంగల్లోనే సెటిల్ అయినా. ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్. ఉత్తర తెలంగాణ మొత్తంలో కూడా నాదే మొట్టమొదటి పిల్లల దవాఖాన. సో డాక్టర్గా అనేక మంది డాక్టర్ల ప్రోత్సాహంతో, డాక్టర్ జాక్ వాళ్ళందరి ప్రేరణతోటి మొత్తం తెలంగాణ ఉద్యమంలో డాక్టర్లలో మొదటి వరుసలో నిలిచి ఉద్యమంలో పాల్గొని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే. సో కేసీఆర్ గారు ఉద్యమ స్ఫూర్తిని చూసి, మరి నా ఎడ్యుకేషన్ చూసి నాకు వైద్య ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి 2 పదవులు ఇవ్వడం జరిగింది. సార్ అందులో ఏదో అవకతవకలు కూడా జరిగాయి, అదే చెప్తాను. సో ఆ క్రమంలో గన్పూర్ వల్ల మన వరంగల్ డాక్టర్స్ ఎక్స్పెక్టేషన్ ఏంది, కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థుల ఎక్స్పెక్టేషన్ ఏంది, అక్కడున్న ఏంటి అంటే డాక్టర్ రాజయ్య మన విద్యార్థి మన డాక్టరు. సో ఇప్పుడు కనుక రాకపోతే ఎప్పుడు రాదు అనే ఉద్దేశంతో హెల్త్ యూనివర్సిటీ కావాలని చెప్పేసి అనేక సార్లు నా మీద ప్రెషర్ తీసుకురావడం జరిగింది. అనేక సార్లు సార్ కూడా చెప్పడం జరిగింది, ఇట్లా బాగున్నది అని చెప్పేసి మాట్లాడారు. ఆ రోజు కూడా కాళోజీ జయంతి సందర్భంగా అక్కడికి వచ్చిన క్రమంలో ఒక కార్యక్రమంలో మళ్ళీ పక్క కూర్చున్నప్పుడు అడగాల్సి వస్తుంది కదా, సార్ ఇట్లా ఉన్నది ఇది ఉన్నది. సో అప్పుడు అన్న భాష అంటే ఆయనేమో సీఎం గారు, క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ వాళ్ళ పిల్లల లెక్క. డాక్టర్ రాజయ్య ఎప్పుడు వచ్చినప్పుడల్లా హెల్త్ యూనివర్సిటీ కావాలని అంటాడు, ఇస్తానని అంటాడు. మీ దగ్గరకు వచ్చి అవుతుందా? అందుకనే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాట్లాడడం జరిగింది సభలో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలనేది ఒక తండ్రి కొడుకును మధ్యలో. ఎందుకంటే మనము ఇప్పటివరకు మెడికల్ బడ్జెటే లేదు, అప్పుడే యూనివర్సిటీ ఇదంతా ఎక్కడొస్తుంది అనే ఉద్దేశంతో మరి అన్నమాట తర్వాత చెప్పి. సో అట్లా జరిగిన తర్వాత పాప దురదృష్టం. ఎందుకంటే నేను దండోరా ఉద్యమంలో పనిచేసినట్టు ఎంఆర్పిఎస్లో పనిచేసిన, అదేవిధంగా మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం 94 నుంచి నేను పనిచేస్తూనే ఉన్నాను. కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా తెల్లారి వరకు 200-300 దిష్టి బొమ్మలు తగలబడ్డాయి కేసీఆర్ గారి. సో దానికి సార్ రియలైజ్ అయ్యి వెంటనే కేటీ రామారావు ద్వారా సుమన్ను, నేను సంగారెడ్డిలో ఉంటే అప్పుడు బై ఎలక్షన్లు అవుతున్నాయి, ఎంపీ బై ఎలక్షన్. కేసీఆర్ గారు ఎంపీకి రాజీనామా చేస్తే ప్రభాకర్ రెడ్డి గారికి ఆ టికెట్ ఇస్తే దాంట్లో సంగారెడ్డి ఇన్ఛార్జ్ నేనుంటే అక్కడికి నా దగ్గరికి రావడం జరిగింది. సుమన్ వచ్చి, సార్ చాలా బాధపడుతున్నాడు, సో నువ్వు వెంటనే వచ్చి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలంటే తెలంగాణ భవన్కి వచ్చేసి స్టేట్మెంట్. క్యాబినెట్ అంటే తండ్రి కొడుకు లాంటిది, ఉట్టినే మనం ఎక్కడ పడితే అక్కడ ఏది ఇచ్చినా కూడా సీఎం గారి ఆశీస్సులతోనే అవుతాయి అని చెప్పేసి అని. సో ఏదో కోడిగుడ్డు మీద ఎంటికలు పీకే ప్రయత్నం ఎవరు చేయొద్దు, తప్పకుండా కేసీఆర్ గారి ద్వారా నేను తీసుకొస్తాను, నమ్మకం ఉన్నదని చెప్పేసి మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తే అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. మళ్ళీ తెల్లారంగా పిలిపించుకొని కేసీఆర్ అన్ని వివరాలు అడిగి తెలుసుకొని ఒక వారం రోజుల లోపే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రావడం జరిగింది. సో అందరు అప్పుడు ఇప్పటికి కూడా అందరు అనుకుంటారు అది హెల్త్ యూనివర్సిటీ వచ్చిందంటే రాజన్న మొండోడు కాబట్టి మొండి పట్టు పడితేనే వచ్చింది. బట్టి అదేమంటారు, మన విక్రమార్కుని లెక్క పట్టిన బట్టు వదలకుండా పట్టు వదలని విక్రమార్కుని లెక్క హెల్త్ యూనివర్సిటీ అంటే ఇవాళ మొత్తం మెడికల్ ప్రొఫెషన్ మొత్తం కూడా ఇవాళ వచ్చింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాజయ్య హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి అందరు అనుకుంటారు. అదే సందర్భంగా కళాక్షేత్రం కూడా, కాళోజీ కళాక్షేత్రం కూడా వరంగల్కి రావడం, ఈ 2 పెద్ద విజయాలు. తర్వాత అదే కాలేజీ పేరు మీద తెలుగు భాషా దినోత్సవంగా కూడా దాన్ని ప్రకటించడం వారి పేరు మీద. ఆ రకంగా నా పీరియడ్లో ఆ 3 జరిగినాయి, నాకు చాలా సంతోషం. సార్ ఇంకోటి, సొంత పార్టీలో మీకు చాలా అవమానాలు జరిగాయి అనుకోవచ్చా ఇప్పటివరకు? అంటే విధేయుడికి, అంటే ఇప్పుడు ఏమంటారంటే చెట్టుకు కాయలు బాగా కాస్తాయి అనుకోండి, చెట్టు కాయలు బాగా కాసినప్పుడు బాగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేసే కార్యక్రమం ఉంటుంది. సో గన్పూర్ నియోజకవర్గం వచ్చేవరకు ఎవరెవరి మధ్యలో వితిన్ ద పార్టీలు ఎవరెవరి మధ్యలో అంటే కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య మధ్యలో పోటీ. ఇది ఎప్పటి నుండి 1994 నుండి మా ఇద్దరు, నేను దండోరా ఉద్యమంలో ఉన్నాను,
వారు టీడీపీలో ఉన్నారు. నా పోరాటం ఎవరి మీద? అప్పుడు టీడీపీ మీద. తర్వాత ఆయన టీడీపీలో ఉన్నాడు, నేను కాంగ్రెస్లో ఉన్నాను 2004 వరకు. మ్మ్. సో అప్పుడు ఎవరి మీద పోరాటము? టీడీపీ మీద. కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థిగా మళ్ళీ పోరాటం. అట్లా ఎప్పుడు మా మధ్యలో వ్యక్తిగతంగా ఏమి ఉండదు, కానీ పార్టీ పరంగా గొప్పగా. ఎప్పుడైతే ఇద్దరము ఒక్కటే పార్టీకి వచ్చినప్పుడు 2011లో నేను, 2014లో ఎలక్షన్ల ముందు వారు వచ్చింది. సో దాంతో ఏమైపోయిందంటే కాంపిటేటివ్ స్పిరిట్, ఇద్దరి మధ్యలో పోటీతత్వం. సో ఆ రకంగా నేనేమో ఉద్యమంలో అంటే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో